డీటెయిల్స్ చూస్తే కొండా సురేఖ అంశం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లో ఎవరికి ఎవరిపైన కోపాలు కక్షలు ఉండబోవన్నారు. కొండా మురళి తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నారు. కొండా సురేఖ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని యథావిధిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు పంపడం జరిగింది. కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారు, ఏఐసి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ అంశం అంతా కూడా ఏఐసిసి పరిశీలిస్తుంది. ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ క్రమశిక్షణ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే దాన్ని ఏఐసికి పంపించడం జరిగింది. ఏఐసిసి వారు ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేసినా అదే ఫైనల్. ఇదివరకు ఈ విషయం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. దీంట్లో ఎవరి మీద కోపతాపాలు, ఎవరి మీద కక్షలు ఉండవు. పార్టీ నియమావళి ప్రకారం పార్టీలో క్రమశిక్షణ ఉండాలన్నది అందరి తపన. ఆ దశగా ఏఐసిసి తీసుకున్న నిర్ణయమే అంతిమం. కొండా సురేఖ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని యథావిధిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు పంపడం జరిగింది. కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారు, ఏఐసి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ అంశం అంతా కూడా ఏఐసిసి పరిశీలిస్తుంది. ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ క్రమశిక్షణ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే దాన్ని ఏఐసికి పంపించడం జరిగింది. ఏఐసిసి వారు ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేసినా అదే ఫైనల్. ఇదివరకు ఈ విషయం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. దీంట్లో ఎవరి మీద కోపతాపాలు, ఎవరి మీద కక్షలు ఉండవు. పార్టీ నియమావళి ప్రకారం పార్టీలో క్రమశిక్షణ ఉండాలన్నది అందరి తపన. ఆ దశగా ఏఐసిసి తీసుకున్న నిర్ణయమే అంతిమం. కొండా సురేఖ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని యథావిధిగా కొండా సురేఖ అంశం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లో ఎవరికి ఎవరిపైన కోపాలు కక్షలు ఉండబోవన్నారు. కొండా మురళి తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నారు. కొండా సురేఖ గురించి ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్ మీట్ కు తనను ఎవరూ పిలవలేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసమే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. ఎవరు ఫోన్ చేసి పిలవలేదు. ఏ ఎమ్మెల్యేకి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారని చెప్పి ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ రోజు అవైలబుల్ ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళంతటా వాళ్ళే, మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కావాలని ఎమ్మెల్యేలకు ఫోన్లు వచ్చినాయి, వాళ్ళకి ఏమైనా ఫైల్ ఉంటే క్లియర్ చేస్తారు, మీరు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి కూడా కొన్ని పేపర్లు రాసినాయి. అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేలు వాళ్ళే సీఎం గారి పైన మాట్లాడిందని చెప్పి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది తప్ప ఎవ్వరు ఫోన్ చేసి రండి అని చెప్పి చెప్పలేదు. ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను, కానీ నేను ఏమి అన్నాను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడదు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వారు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం కానీ, పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం కానీ, మా సీఎం గారి నిర్ణయం కానీ ఏది ఉన్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. కొండా సురేఖ అంశంలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు కొండా సురేఖ గురించి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్ మీట్ కు తనను ఎవరూ పిలవలేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపు క్రితం నిజామాబాద్ లో కొన్ని కామెంట్స్ చేశారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంపై ఆయన స్పందించారు. 4 రోజుల కిందట కొండా సురేఖ అంశంపై స్పందించినటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలో కొండా సురేఖను కాపాడే అవకాశం నా చేతిలో ఉండి గతంలో కాపాడాను, కానీ ఇప్పుడు తన చేతిలో ఏమీ లేదు, ఆమెను కాపాడే పరిస్థితి లేదు అనే విషయం చెప్పాడు. కాసేపటి క్రితము ఈ కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం ఏఐసిసి పరిధిలో ఉంది. క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసిసికి పంపడం జరిగింది. ఎవరిపైన కోపాలు కక్షలు ఉండవు, తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని తెలిపారు. ఇక కొండా సురేఖ పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను స్వాగతిస్తాననే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదనే విషయాన్ని చెప్పాడు. ఇక
చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లుల కోసము బట్టి విక్రమార్కతో కొట్లాడుతాను, అవసరమైతే దీక్ష చేస్తాననే విషయాన్ని తెలిపారు. ఇక కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ కి తనను ఎవరు పిలవలేదు, ఒకవేళ ఆహ్వానిస్తే వెళ్తానా వెళ్ళానా అనేది తను నిర్ణయించుకునేవాడిని అనే విషయాన్ని చెప్పారు. కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు తనను పిలవలేదు, కానీ మహిళా ఎమ్మెల్యేల విషయం మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడితే బాగుండేది, మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై ప్రెస్ మీట్ పెట్టడం తన విధానం కాదు అనే విషయం చెప్పారు. ఆడవారిని తాను గౌరవిస్తానని, ఆడవారి కన్నులతో సునామీ వస్తుందనే విషయాన్ని చెప్పారు. చిన్నారెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అనిరుద్ రెడ్డి మాట్లాడారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకులు, ఆయన విషయంలో తానేమి మాట్లాడదలుచుకోలేదనే విషయాన్ని చెప్పారు. ఇక ఏఐసిసికి సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖపై ఏ క్షణమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విదేశాల్లో ఉన్నారు. 31వ తేదీన వస్తారు. 31వ తేదీన కొండా సురేఖకి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.